అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కొంతమంది యువకులు పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్నవారు వారి చేతికి కారు వస్తే కానీ రోడ్లపైకి వచ్చి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే దవార్ల దగ్గర బండిని స్టంట్ చేస్తూ అలా ఇలా తిప్పుతూ అక్కడ వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో కొంతమంది యువకులు నిర్లక్ష్యం మరింత పెరిగి మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లోని ఒక రహదారి పైన డెలివరీ బాయ్ అయితే ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తూ ఉన్నాడు. అలాగే ఒక వాహనంలో చూసుకుంటే 4 కువైటీ కుర్రాళ్ళు ఉన్నారు. పెద్దగా అరుస్తూ గోల చేస్తూ ఆ యొక్క రహదారి పైన వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉంటే పక్కనే డెలివరీ బాయ్ ఆ యొక్క స్కూటర్ మీద వెళ్తూ ఉంటే అతను దగ్గరికి రాగానే ఈ యొక్క కారులో కూర్చున్న కువైటీ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకరైతే కాలుతో తన్నడం జరిగింది, మరొకరైతే నట్టడం జరిగింది. దీంతో ఆ యొక్క డెలివరీ బాయ్ ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత నవ్వుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క వాహనాన్ని గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క డెలివరీ డ్రైవర్ హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే తల పగిలిపోయేదని చెప్పేసి ఇటువంటి వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్న వారి పట్ల కువైటీ ప్రభుత్వం కూడా ఏమాత్రం నిర్లక్ష్యం వ్యవహరించకుండా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కువైట్లో మన భారతీయ డెలివరీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పిల్లనాయాలతో మోకలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మోకులు ఏం చేస్తాయంటే అమ్మ బాబులు బాగా సంపాదించి పెట్టుంటారు. అలాగే వాళ్ళకు చేతికి అందినంత డబ్బు ఉంటుంది, చేతిలో కారు ఉంటుంది, అలాగే లైసెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. యథాస్వేచ్ఛగా కువైట్లో వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. కువైట్ చట్టాలు కూడా పిల్లలకు అనుకూలంగా ఉండడంతో అయితే పిల్లలకు తల్లిదండ్రులు కూడా మంచి ఏదో చెడు ఏదో చెప్పకుండా వాళ్ళు అడిగినంత డబ్బు ఇస్తూ ఉండడంతో కువైట్లో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.